మనం నిజంగా మూన్ పైన ఉన్నట్టయితే ఫోటో దిగినప్పుడు స్పేస్ లో ఉండాల్సిన స్టార్స్ ఫోటోస్ లో ఎందుకు కనిపించలేదు? కొందరేమో ఆ ఫోటోలో ఉన్న షాడోస్ కూడా సరిగ్గా లేవని అన్నారు. ఈ అపోలో లెవెల్ మిషన్ మొత్తం కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ఒక రహస్య గవర్నమెంట్ స్టూడియోలో తీసిన పెద్ద మోసం అని అన్నారు. గత 50 సంవత్సరాలుగా ఇలాంటి ప్రశ్నలు చరిత్రలోనే కొన్ని కాన్స్పిరెన్సీ థియరీస్ కి బలాన్నిస్తున్నాయి. కానీ అసలు నిజమేంటి? నిజంగానే అమెరికా చంద్రుడిపైకి వెళ్ళిందా, లేదా అది మొత్తం ఒక క్లోజ్డ్ రూమ్ లో తీసిన ఒక వీడియోనా? ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి పూర్తిగా వివరాలు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరే నిర్ణయించండి, ఇది ఫేకా రియలా అని. చంద్రుడి మీదకి ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలంటే దానికన్నా ముందు 20వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉండేదో మనం అర్థం చేసుకోవాలి. ఆ సమయంలో అమెరికాకి సోవియట్ యూనియన్ కి మధ్యలో ప్రపంచ యుద్ధం అనే పేరుతో ఒక పోరాటం జరుగుతుంది. యుద్ధం కత్తులతోనూ కాదు, ఇది ఒక టెక్నాలజీతో కూడిన యుద్ధం. స్పేస్ అనేది ఈ ప్రపంచంలో ఒక గొప్ప స్థానంలో ఉంది. దేశ గౌరవానికి మరియు సుపీరియారిటీకి చిహ్నంగా ఉండేది. 1957 సోవియట్ యూనియన్స్ వాళ్ళు ఆ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. వాళ్ళు స్పుట్నిక్ 1 అనే ప్రపంచంలోనే మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించారు. ఈ విషయం అమెరికాని కుదిపేసింది. ప్రపంచంలోనే టెక్నాలజీ విషయంలో తామే నెంబర్ 1 అనుకునే అమెరికాని ప్రశ్నించింది. ఏప్రిల్ 1961 లో ఈ ప్రెషర్ ఇంకా ఎక్కువ అయింది. ఎందుకంటే సోవియట్ యూనియన్ కి చెందిన ఒక వ్యక్తి భూమి చుట్టూ తిరిగిన మొదటి వ్యక్తిగా చరిత్రలో ఎక్కాడు. కరెక్ట్ గా 1 నెల తర్వాత యుఎస్ కి చెందిన ప్రెసిడెంట్ ఒక బోల్డ్ ఛాలెంజ్ ని ఈ ప్రపంచపై సవాలు వేశాడు. ఈ దశాబ్దం పూర్తయ్యే లోపల ఈ భూమి మీద ఉండే మనిషిని చంద్రుడిపైకి తీసుకెళ్లి మళ్ళీ సేఫ్ గా భూమి మీదకి తీసుకొస్తామని ఛాలెంజ్ విసిరాడు. యుఎస్ ప్రెసిడెంట్ అన్న ఈ మాటలకి అపోలో మిషన్ కి ఇంకొంచెం నేషనల్ వైజ్ గా ఇంపార్టెన్స్ పెరిగింది. సో ఇలా దేశాలకి మధ్యలో జరుగుతున్న ఈ కోల్డ్ వార్ ఏదో టెక్నాలజీ వార్ ఉందో అమెరికానే గొప్ప విజయాన్ని సాధించాలని దాని ప్రధాన లక్ష్యంగా ఉంది. ఆ టైంలో మెయిన్ గోల్ ఏంటంటే తమకు జరుగుతున్న యుద్ధాలలో అమెరికానే నెంబర్ 1 పొజిషన్ లో ఉంది అని చెప్పుకోవడానికి ఇది ఒక రీజన్, మెయిన్ రీజన్. ఆ మూన్ పైన ల్యాండ్ అవడం అంతా సెకండరీ కేటగిరీ కిందకి వస్తుంది. అప్పుడు ప్రజెంట్ కాదండి, ఇప్పుడు అన్ని దేశాలు కూడా స్పేస్ రేస్ లో చాలా వరకు ముందున్నాయి. యుఎస్ ప్రెసిడెంట్ చేసిన ఛాలెంజ్ రీచ్ అవ్వాలంటే అప్పటి వరకు ఎవరు చేయలేనంత ప్రిపరేషన్స్ చేయాలి. ఆ కష్టమైన షెడ్యూల్ ని వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి నాసా ఇంజనీర్ డాక్టర్ జార్జ్ ఆలోప్ అనే టెస్టింగ్ ప్లాన్ తో ఒక హై రిస్క్ ప్లాన్ ని ముందు పెట్టాడు. రాకెట్ లో ఉన్న ప్రతి పార్ట్ ని సపరేట్ గా టెస్ట్ చేయకుండా సాటర్న్ వి అనే ఒక పెద్ద రాకెట్ మొదటి లాంచ్ లోనే దాని 3 స్టేజెస్ ని ఒకటేసారి పని చేయించి దాని పైన ఉన్న స్పేస్ క్రాఫ్ట్ తో కలిపి పంపాలని ఈ ఇంజనీర్ గట్టిగా చెప్పాడు. వాళ్ళు చేసిన ప్రయోగం నవంబర్ 9, 1967 విజయవంతమైంది. ఆ రోజు అపోలో 4 లాంచ్ లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా సేఫ్ గా లాంచ్ అయింది. దీనికన్నా 7 నుంచి 8 నెలల ముందు జనవరి 7, 1967 లాంచ్ రిహార్సల్ చేస్తున్నప్పుడు అపోలో 1 కమాండ్ మాడ్యూల్ లో ఒకటేసారిగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దానిలో ఉన్న 3 ఆస్ట్రోనట్స్ చనిపోయారు. తర్వాత చేసిన ఇన్వెస్టిగేషన్ లో రాకెట్ లో కొన్ని పెద్ద లోపాలు బయటపడ్డాయి. సరిగ్గా లేని వైరింగ్స్ నుంచి ఒక చిన్న స్పార్క్ పుట్టింది. ఆ స్పార్క్ ఎక్కువ ప్రెషర్ లో ఉన్న ప్యూర్ ఆక్సిజన్ తో నిండిన ఒక క్యాబిన్ లో సులభంగా మంటలంటుకునే కొన్ని వస్తువులు ఉంటాయి కదా, వాటికి అంటుకొని ఫైర్ అనేది చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయింది. ఆ క్యాబిన్ యొక్క డోర్స్ కూడా లోపలికి తెరుచుకునే విధంగా చాలా కాంప్లెక్స్ గా ఉండడం వల్ల డోర్స్ తెరవడంలో చాలా లేట్ అయ్యి ఈ ప్రమాదం ఇంకా భయంకరంగా మారింది. తర్వాత ఆ కమాండ్ మాడ్యూల్ ని పూర్తిగా రీడిజైన్ చేశారు. ఈసారి మంటలంటుకొని వైర్లు మరియు ఇంకా సేఫ్ మెటీరియల్స్ వాడారు. అంతకన్నా ముఖ్యంగా ఈసారి చాలా సులభంగా తెరుచుకునే డోర్లను పెట్టడం జరిగింది. 1968 లో అపోలో 7 అనేది భూమి చుట్టూ 11 రోజులు తిరిగింది. దీనితో కొత్తగా డిజైన్ చేసిన మాడ్యూల్ స్పేస్ లో ప్రయాణించడానికి పూర్తిగా సిద్ధమైందని ప్రూవ్ అయింది. క్రిస్మస్ 1968 అపోలో 8 ని భూమి నుండి డైరెక్ట్ గా చంద్రుడి మీదకి లాంచ్ చేశారు. అలా చంద్రుడి చుట్టూ ఒక ఆర్బిట్ రొటేట్ అయ్యి మళ్ళీ భూమి మీదకి రిటర్న్ అయింది. మార్చ్ 1969 లో అపోలో 9 భూమి చుట్టూ తిరుగుతూనే ఈ పజిల్ లో చివరి అండ్ కీలకమైన భాగం టెస్ట్ చేసింది. అదే లూనార్ మాడ్యూల్. దీంట్లో స్పేస్ డాకింగ్ సిస్టమ్, అదే స్పేస్ షిప్స్ కానివ్వండి, రాకెట్స్ కానివ్వండి, సాటిలైట్స్ కానివ్వండి డాక్ అవ్వడం అంటే అటాచ్ అవ్వడం. సో ఈ పనులని ట్రై చేశారు. దాని తర్వాత 1969 లో వచ్చిన అపోలో 10 మిషన్ ఫుల్ రిహార్సల్ లాంటిది. ఈ రిహార్సల్ లో ఈ మిషన్ లో నిజంగా క్రూ చంద్రుడి మీదకి వెళ్తే ఏం చేయాలని పూర్తి రిహార్సల్స్ అనేవి చేయడం జరిగింది. వాళ్ళు స్నూపీ అనే పేరున్న లూనార్ మాడ్యూల్ ని తీసుకొని చంద్రుడి దగ్గరగా వెళ్ళడం జరిగింది. దాదాపు 9 మైల్స్ దూరంలో ఉంచి అలా చంద్రుడిని చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు. ఏం చేయాలనేది ఒక రిహార్సల్ లాగా చేసి మళ్ళీ తిరిగి వచ్చేసారు. సో అలా చూస్తూ రానే వచ్చింది అపోలో 11 మిషన్. ఈ మిషన్ పూర్తిగా 3 పైన ఆధారపడి ఉంటుంది. అందులో మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ రెండో వ్యక్తి అండ్ లూనార్ మాడ్యూల్ పైలట్
బజ్ ఆల్డ్రిన్. అండ్ ఈ ముగ్గురులో చివరి వ్యక్తి మైకిల్, కమాండ్ మాడ్యూల్ పైలట్. ఎప్పుడైతే మిగతా ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఎప్పుడైతే చంద్రుడి మీద ఉంటాడో ఈ మైకిల్ మాత్రం మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జూలై 16, 1969 మార్నింగ్ 9:32 కి అపోలో 11 మిషన్ స్టార్ట్ అయింది. 363 feet లాంగ్ ఉన్న సాటర్న్ వి రాకెట్ 5 ఇంజన్స్ ని ఒకేసారి ఆన్ చేశారు. 7 million pound ఉన్న ట్రస్ట్ ని లాంచ్ చేసి స్కైలోకి రాకెట్ లాంచ్ అయింది లాంచ్ ప్యాడ్ నుంచి. దీని మొదటి అండ్ రెండవ స్టేజ్ అయిపోయాక ఈ స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయ్యి సేఫ్ పార్కింగ్ చేసింది. సేఫ్ పార్కింగ్ అంటే ఆర్బిట్ చుట్టూ ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ క్రియేట్ చేసుకుని దాని చుట్టూ ఒక రౌండ్ అనేది వేస్తుంది. సో అది సేఫ్ పార్కింగ్, దాన్ని ఆర్బిట్ పార్కింగ్ అని అంటారు. ఇప్పుడు రాకెట్ లో థర్డ్ స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ అనేది డైరెక్ట్ పుష్ చంద్రుడి మీదకి పుష్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో మన ఎర్త్ ఆర్బిట్ నుంచి తప్పించుకొని చంద్రుడి గ్రావిటేషనల్ ఫోర్స్ కి అటాచ్ అవుతుంది. సో ఈ జర్నీ మొత్తం 3 days పడుతుంది. ఫస్ట్ ఫేజ్ స్టార్టింగ్ లో మైకిల్ ఒక చాలా డెలికేట్ మాన్యూర్ ని పర్ఫామ్ చేశాడు. కమాండ్ మాడ్యూల్ కొలంబియాని స్పెంట్ రాకెట్ స్టేజ్ నుండి సెపరేట్ చేసి 180 degrees కి తిరిగి లూనార్ మాడ్యూల్ ఈగల్ తో నోస్ టు నోస్ డాకింగ్ చేశాడు. ఆ ల్యాండర్ ని బయటకు తీసిన తర్వాత ఆ రెండు కలిసి స్పేస్ క్రాఫ్ట్ తమ మార్గంలో ముందుకు వెళ్ళాయి. జూలై 19న అపోలో 11 చంద్రుడి వెనక భాగానికి వెళ్ళింది. దానితో భూమితో వాళ్ళకి ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అలా కమ్యూనికేషన్ లేని ఆ టైంలో మెయిన్ ఇంజిన్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఫైర్ చేశారు. ఎందుకంటే స్పీడ్ స్లో చేయడానికి. ఎందుకంటే అదే వేగంతో ట్రావెల్ అయితే చంద్రుడి పైన ఢీకొని అక్కడికక్కడే బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు చూసింది ఇంకా ల్యాండ్ అవ్వలేదు. సో మన ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ మన ఎర్త్ ఆర్బిట్ నుంచి తప్పించుకొని మూన్ ఆర్బిట్ లోకి ఎంటర్ అయింది. సో ఇప్పుడు మూన్ చుట్టూ తిరుగుతుంది. సో జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన స్పేస్ క్రాఫ్ట్ నుంచి ఆ ల్యాండర్ లోకి అయితే వెళ్ళడం జరిగింది. డాక్ అయింది కాబట్టి ఇప్పుడు ఆ ల్యాండర్ అనేది మూన్ పైన ల్యాండ్ అవుతుంది. అనుకోకుండా వాళ్ళ డిస్ప్లే ముందు 1202 అండ్ 1201 అనే ప్రోగ్రామ్ ఎర్రర్స్ వాళ్ళ ముందు అల్లరం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అపోలో గైడెన్స్ కమాండర్ ఇది నార్మల్ ప్రాబ్లమే, అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, యూ క్యాన్ గో అని అన్నాడు. అంటే మీరు ల్యాండ్ కి సిద్ధం అవ్వండి అని కమాండ్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ల్యాండింగ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఇంకో సమస్య మొదలైంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ విండో నుంచి చూసినప్పుడు దాని ల్యాండ్ అయ్యే ప్లేస్ అనేది గుంతలాగా చాలా పెద్ద బండరాలతో నిండి ఉన్న ప్రదేశంలో ల్యాండ్ అవుతున్నామని గమనించి ఆటో పైలట్ మోడ్ లో నుంచి సెమీ మాన్యువల్ మోడ్ లోకి కన్వర్ట్ చేసి తను కొంచెం హ్యాండిల్ చేస్తూ కొంచెం క్లియర్ గా ఉన్న ఏరియాలో ల్యాండ్ చేయడానికి అయితే ప్రయత్నించాడు. అండ్ సక్సెస్ఫుల్ గా ల్యాండ్ కూడా అయ్యారు. అప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట చాలా ప్రశాంతంగా చారిత్రాత్మకంగా ఉన్నాయి. ఇక్కడ ట్రాంక్విలిటీ బేస్ నుంచి మాట్లాడుతున్నాం. ది ఈగల్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన 6.5 గంటల తర్వాత ఆ ల్యాండర్ ఒక డోర్స్ తెరుచుకున్నాయి. రాత్రి 10:56 కి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి మూన్ పైన అడుగు పెట్టడం జరిగింది. 20 నిమిషాల తర్వాత రెండో వ్యక్తి కూడా మూన్ పైన అడుగు పెట్టాడు. అలా వాళ్ళు స్పేస్ వాక్ అనేది రఫ్లీ 2.5 hours జరిగింది. అలా వాళ్ళు అమెరికా జెండాని పాతారు. శాంపుల్ కలెక్షన్ 21 లూనార్ అయితే మూన్ ఒక రాక్స్ అయితే ఉన్నాయో అది కలెక్ట్ చేసుకున్నారు. మరియు సాయిల్ ని కూడా కలెక్ట్ చేసుకున్నారు. అలాగే కొన్ని ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ వదిలేశారు. లైక్ సెసిమోమీటర్ మరియు రేజర్ రిఫ్లెక్టర్. సో ఇలా వదిలి వెళ్ళిన ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పటికీ మూన్ మీదే ఉన్నాయి. వీటి వల్లనే మూన్ కి మరియు మన ఎర్త్ కి ఉన్న డిస్టెన్స్ మిల్లీమీటర్ తో సహా క్యాలిక్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఈ ల్యాండింగ్ రియల్ ఆఫ్ ఫేక్ అన్న విషయానికి వస్తే దీనికి సంబంధించిన థియరీస్ చాలా ఉన్నాయి. ఎప్పుడైతే అమెరికా జెండాని చంద్రుడి పైన పాతినప్పుడు అమెరికా జెండా గాలికి ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. అసలు గాలే ఉండని చోట ఫ్లాగ్ ఎలా ఎగురుతుందని ప్రశ్నించారు. చంద్రుడి మీద ఉన్న ఆకాశం ఉండదు కాబట్టి స్పేస్ ఉంటుంది కదా, మరి స్పేస్ లో ఉండాల్సిన నక్షత్రాలు ఏవి ఫోటోలో అసలు కనిపించడం లేదని రెండో క్వశ్చన్ రేజ్ చేశారు. వాళ్ళు దిగిన ఫోటోలో ఉన్న షాడోస్ ని చూసినట్టయితే మల్టిపుల్ డైరెక్షన్ లో నుంచి వాళ్ళ షాడోస్ ఉన్నాయి. ఏదో స్టూడియోలో పెట్టి ఫోటో తీసినట్టు కనిపిస్తుందని మూడో క్వశ్చన్ ని రేజ్ చేశారు. లూనార్ మాడ్యూల్ కిందికి దిగినప్పుడు దాని పవర్ఫుల్ ఇంజన్ వల్ల ల్యాండ్ అయిన ప్రదేశంలో గుంతలాగా ఏర్పడాలి, కానీ అలాంటి చిహ్నాలు ఏమీ లేవు అని ఇంకో క్వశ్చన్ ని రేజ్ చేశారు. సో మొత్తం మీద వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఈవెంట్ ని మొత్తం గవర్నమెంట్ ఒక సీక్రెట్ ప్లేస్ లో ప్లాన్ చేశారని, ఈ మొత్తం ఫేక్ చేయడానికి చాలా చాకచక్యంగా షూటింగ్ చేసి మరి రిలీజ్ చేశారని ఆరోపణలు ఇచ్చారు. భూమిపైన నిజంగానే ఉన్నట్టు చూపించడానికి స్లో మోషన్ కెమెరాలు మరియు కొన్ని వైర్స్ సహాయంతో అలా డిజైన్ చేయబడ్డాయని అన్నారు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవడానికి కారణం బేసిక్ ఫిజిక్స్ మరియు ఫోటోగ్రఫీ మీద అవగాహన లేకపోవడమే. జెండాని పాతిపెట్టినప్పుడు అది ఎగురుతున్నట్టు ఉండడానికి హారిజాంటల్ కూడా ఒక స్టిక్ ని పెట్టాడు. ఇక్కడ చూస్తే మీకు 2 sticks అనేవి కనబడతాయి. ఒక స్టిక్ ఏంటంటే డైరెక్ట్ మూన్ లోకి దింపారు, ఇంకో స్టిక్ ఏమో హారిజాంటల్ గా ఆ ఫ్లాగ్ ని పట్టి ఉంచడానికి యూజ్ చేస్తారు. ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా మూమెంట్ అంటారా, ఎప్పుడైతే ఆ ఫ్లాగ్ ని ఆ సర్ఫేస్ మీద కొడుతున్నప్పుడు ఆ మూమెంటం వల్ల తన చేతుల నుంచి ఆ ఫ్లాగ్ కి ట్రాన్స్ఫర్ అయ్యి మీకు ఆ మూమెంట్ అనేది కనపడింది. అంతేగాని అదేదో గాలికి ఉన్నట్టు కనిపించలేదు. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మరి ఫోటో దిగినప్పుడు వెనకాల నక్షత్రాలు కనిపించాలి కదా, అవి ఏవి అని అడిగినప్పుడు వాళ్ళు దిగినది డే టైంలో సూర్యుడి లైట్ వల్ల
వాళ్ళు వేసుకున్న బట్టల కాడ నుంచి ఆ కొంచెం ఏరియా మొత్తం ఎక్కువ ఓవర్ గా గ్లో అవుతుంది. దానివల్ల వాళ్ళు ఫోటో తీసిన కెమెరా ఏంటంటే చాలా ఫాస్ట్ గా షటర్ స్పీడ్ ని పెంచి ఫోటో తీశారు. దానివల్ల దూరంగా ఉన్న నక్షత్రాల యొక్క లైట్ అనేవి క్యాప్చర్ అవ్వకపోవచ్చు. అండ్ ఈవెన్ లూనర్ సర్ఫేస్ మీద ప్యారలల్ షాడోస్ కూడా ఒక యాంగిల్లో చూపించేటప్పుడు డిఫరెంట్ గా కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైల్వే ట్రాక్ ని ఒక సైడ్ నుంచి చూస్తున్నారు అనుకోండి, దూరంగా వెళ్తూ ఉంటే రెండు జాయింట్ ఉన్నట్టు కనిపిస్తాయి కదా, ఇది కూడా అలానే. ఇక్కడ సర్ఫేస్ అన్ఈవెన్ గా ఉంది కాబట్టి లైట్స్ అటు ఇటు రావడం, సన్ నుంచి రావడం అవ్వడం వల్ల మీకు షాడోస్ అనేవి డిఫరెంట్ యాంగిల్లో అని కనిపించాయంట, ప్యారల్ గా లేకపోవడం. అండ్ ఇంకోటి, ఆ లూనార్ మాడ్యూల్ ల్యాండర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో కింద ప్రెషర్ లేదు కదా, గుంతలేమి ఏర్పడలేదు కదా అని క్వశ్చన్ చేశారు కదా. దానికి వీళ్ళు చెప్పిన కారణం ఏంటంటే మూన్ మీద ల్యాండ్ అయ్యే టైంకి ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంది. ప్రెషర్ ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. ఆ ప్రెషర్కి కేవలం ద సర్ఫేస్ పైన ఉన్న దుమ్ము మట్టి మాత్రమే ఎగిరింది, ల్యాండ్ అయినాక పడేంత ప్రెషర్ లేదు అని అన్నారు. మూన్ పైన వదిలిన కొన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పటికి కూడా మూన్ పైన ఉన్నాయి. ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్సే ఒక మెయిన్ ఎవిడెన్స్ కూడా అమెరికా నిజంగానే మూన్ పైన ల్యాండ్ అయింది. సో అలా చంద్రుడి మీద 21 గంటలు గడిపిన తర్వాత ఇంకా తిరిగి భూమి మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈగల్లో సింగిల్ ఎసెట్ ఇంజిన్ పర్ఫెక్ట్ గా ఫైర్ అయ్యి వాళ్ళు మూన్ సర్ఫేస్ నుండి లిఫ్ట్ ఆఫ్ అయ్యారు. డీసెంట్ స్టేజ్ మాత్రం అక్కడే పర్మనెంట్ గా మూమెంటం లాగా మూన్ మీదే ఉండిపోయింది. ఆ తర్వాత మైకిల్ వెయిటింగ్ లో ఉన్నాడు. కొలంబియాతో సక్సెస్ఫుల్ గా డాక్ అయిన తర్వాత క్రూ మెంబర్స్ ప్రీషియస్ మూన్ రాక్స్ ని ట్రాన్స్ఫర్ చేశాక తర్వాత ఫైనల్ గా మెయిన్ ఇంజిన్ ఫైర్ చేసి ట్రాన్సైట్ ఇంజెక్షన్ బర్న్ కంప్లీట్ చేశారు. అంటే ఎర్త్ డైరెక్షన్ లోకి స్పీడ్ గా జర్నీ స్టార్ట్ అయింది. జూలై 24, 1969 ఆ కమాండ్ మాడ్యూల్ భూమి అట్మాస్ఫియర్ లోకి వేగంగా ప్రవేశించింది. స్పెసిఫిక్ మహాసముద్రంలో దిగింది. సో వెంటనే నాసాకి చెందిన సిబ్బందులు అక్కడికి చేరుకొని వాళ్ళని రిసీవ్ చేసుకొని 21 days వరకు క్వారంటైన్ లో ఉంచారు. మూన్ ల్యాండింగ్ అనే ఈవెంట్ అమెరికాలో ఒక చరిత్ర లాగా నిలిచిపోయింది. అపోలో 11 అంటే జస్ట్ ఒక మిషన్ కాదు, ఒక దేశం ప్రెస్టేజ్ కోసం, ఒక దేశం ఎంకరేజ్ కోసం, మరియు మ్యాన్ కైండ్ డ్రీమ్ కోసం కూడా. చాలా మంది డౌట్ రేజ్ చేశారు, కాన్స్పిరెన్సీ థియరీస్ ని రేజ్ చేశారు, కానీ సరైన ప్రూఫ్స్ లేకపోవడంతో ఆ కాన్స్పిరసీ ఎక్కువ కాలం నిలవలేదు. కానీ ప్రూఫ్స్ మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాయి. మూన్ మీద ఫుట్ ప్రింట్స్ అండ్ కొన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు కలెక్ట్ చేసిన శాంపుల్స్, ఇవన్నీ ఆధారాలుగా ఈ మూన్ ల్యాండింగ్ నిజమేనని తెలిపింది. ఈ అపోలో 11 మిషన్ అనేది మనకు ఒక మెసేజ్ అనేది ఇచ్చింది. ఏవైతే మనం ఇంపాసిబుల్ అనుకుంటామో అవి యూనిటీ మరియు సైన్స్ తో సాధించవచ్చు అని. ఇప్పటికీ హాఫ్ సెంచరీ తర్వాత కూడా ఆ ఫుట్ ప్రింట్స్ కానివ్వండి అవి అక్కడే ఉన్నాయంట ఇంకా కూడా. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే మీరు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పినట్టయితే నేను కంపల్సరీ నెక్స్ట్ టైం ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ అలాగే సలహాలు కానివ్వండి, కంప్లైంట్స్ కానివ్వండి, ఏమున్నా కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని